కాలీఫ్లవర్ ఎవరైనా సింపుల్‌గా చేసుకోవాలంటే నన్ను ఫాలో అవ్వండి. నేను సింపుల్‌గా, ఈజీగా, త్వరగా అయిపోయేలాగా చెప్తాను. కాలీఫ్లవర్ తెచ్చుకున్నప్పుడు రేపు చేసుకోవాలి మనం అనుకున్నప్పుడు ముందు రోజు ఈవినింగ్ మనం కాలీఫ్లవర్ కట్ చేసి పెట్టుకోవాలి. అలా అయితే మనకు మార్నింగ్ లేవగానే చేయడానికి ఈజీ అవుతుందనమాట. లేకపోతే మార్నింగ్ హడావిడిలో తొందర పడిపోతాము. కట్ చేసుకుంటూ లేట్ అయిపోతుందనమాట. ఇలా కాలీఫ్లవర్‌ని హీట్ వాటర్‌లో ఒక పావుగంట సేపు అలాగా అవి హీట్ చేసి మనము సాల్టు అండ్ పసుపు, టర్మరిక్ యాడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. వాటర్లో యాడ్ చేసి పెట్టుకొని కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని బాయిలింగ్ అయ్యేదాకా బాగా మరిగించి తర్వాత బంద్ చేసేయాలి స్టవ్. ఇక్కడ వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో 3 టమాటోస్ని వేసి బాగా మగ్గించేలాగా కలుపుతున్నాను. అండ్ నేను కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేసి మగ్గిస్తున్నాను. అండ్ చిటికెడు పసుపు మనకు పసుపు వచ్చేసి బాగా ఉంటే మంచిగా పౌడర్గా స్మూత్గా ఉంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకోండి. అండ్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత మనము ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉంది కదా, అది వచ్చేసి కొంచెంసేపు అలాగే వదిలేసి ఉంచండి. అది కొంచెం హీట్ తగ్గింది అని అనుకున్నప్పుడు మనము ఇలా చిల్లులగడ్డ తీసుకొని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు స్లోగా తీసేసి చిల్లులగడ్డతో మనమైతే తీసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల హాట్ వాటర్తో మనకు కొంచెం అవి బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో కర్రీలో ఈజీగా తొందరగా ఉడికేస్తుంది. సో ఇలా అయితే చేసుకోవాలి మనము. అటు సైడ్ టమాటో స్లోగా పెట్టేసుకోండి, స్లిమ్లో ఏమవ్వదు, చిన్నగా కలిపేసుకోవచ్చు అప్పుడప్పుడు. సో ఇలాగైతే మనము చేసేసుకుంటే కర్రీ అనేది తొందరగా అవుతుందన్నమాట. సో ఇందులో వచ్చేసి నేను నెక్స్ట్ టమాటోస్ మెత్తగా ఉడికాయో లేదో చూసుకొని మెత్తగా ఉడికిన తర్వాత నేను కాలీఫ్లవర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఉడికించిన కాలీఫ్లవర్ని తీసుకొచ్చి మెత్తగా స్మాష్ చేసిన టమాటోస్లో మనం వేయాలి. ఇవి టమాటోస్ మెత్తగా చేసుకున్న తర్వాతే మనం ఎందుకు వేయాలంటే కాలీఫ్లవర్ వేసిన తర్వాత టమాటోస్ ఇంకా ఉడకవు అన్నమాట. మొత్తం కాలీఫ్లవర్ని పట్టేసుకుంటాయి కదా, అందుకనేసి ఉడకవు. సో టమాటోస్ మెత్తగా అయిన తర్వాత మాత్రమే మనం కాలీఫ్లవర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా యాడ్ చేసేసుకొని మనము నార్మల్గా కలపాలన్నమాట. కాలీఫ్లవర్స్ని మనము నాన్ స్టాప్ కలిపితే అవి కాలీఫ్లవర్స్ అనేవి ఇరిగిపోయేటట్టు ఉంటాయి. సో 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనము తిరిగి సాల్ట్ అయితే మనకి ఎంత కావాలంటే మినిమల్గా వేసుకోవాలి, తక్కువగా వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసాను. మా సాత్విక కాలీఫ్లవర్ అంటే చాలా ఇష్టం, అందుకే తను వచ్చి కలుపుతుందన్నమాట బాగా. అది ఎప్పుడు నేను కాలీఫ్లవర్ చేసినా అది వదలదు. అండ్ ఇక్కడైతే మనకి ఒక 5 మినిట్స్ తర్వాత అది ఎంతవరకు ఉడికిందా అని కుక్ చేసింది చూసుకొని స్మాష్ అవుతుంది అని అనుకునేటప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కారం ఉండేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ కారం ఉండే వాళ్ళు ఎక్కువనే యాడ్ చేసుకోండి, పర్లేదు. కాలీఫ్లవర్లో మనకు ఆల్రెడీ అది కుక్ అయి ఉంటుంది కాబట్టి జస్ట్ వేసుకొని కలుపుకోండి. అండ్ కారం అనేది మనకు స్మెల్ పోయింది, కారం స్మెల్ అనుకున్నప్పుడు మనము బాగా కలిపిన తర్వాత 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇది చికెన్ మసాలా వేసుకుంటే గ్రేవీలలో కర్రీస్లో చాలా టేస్ట్ అయితే వస్తుంది. అందుకనే నేను చికెన్ మసాలా ఖచ్చితంగా యాడ్ చేస్తాను కర్రీస్ చేసేటప్పుడు. ఫ్రైస్ కానీ కర్రీస్ కానీ చేసేటప్పుడు మనకు స్మెల్ అయితే కానీ టేస్ట్ కానీ బాగుంటుందన్నమాట. సో అందుకు నేను యాడ్ చేసుకుంటాను. దీంతోపాటు గరం మసాలా ఉంటే కూడా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను చికెన్ మసాలా, గరం మసాలా ఎప్పుడు పెట్టుకుంటానన్నమాట పక్కన, లాస్ట్లో ఎండింగ్ టైంలో యాడ్ చేసుకోవడానికి. మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి.